పులిచెర్ల మండలం పరిధిలో ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నట్లు స్థానికులతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవలంపేట పంచాయతీలో మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు పొలాల్లోకి చేరుకొని పంటలను ధ్వంసం చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ముందుగా తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి మంగళవారం రాత్రి బయలుదేరిన ఒంటరి ఏనుగు దిగుమూర్తిపల్లి వద్దకు చేరుకుని చిన్ననగరి రైతులు హైమావతి భూలక్ష్మికి చెందిన మామిడి చెట్లు, అరటి చెట్లను ధ్వంసం చేసింది. దామల చెరువుకు చెందిన రైతు జమృత్ మామిడి చెట్ల కొమ్మలను, దిగుమూర్తివారిపల్లిలోని లోకనాథం మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు వచ్చిన దారిలోనే అడవిలోకి తిరుగుముఖం పట్టినట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. మార్గంలోని పలువురు రైతులు మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ అడవిలోకి చేరుకున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పగలంతా ఒంటరి ఏనుగు చింతలవంక వద్ద తిష్టవేసినట్లు స్థానికులు తెలిపారు. ఒంటరి ఏనుగుతో ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై దాడులు కొనసాగుతున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమాలని వారు కోరుతున్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని వారు పదే పదే కోరుతున్నారు. ఏనుగుల మందంతా దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో ఒంటరిగా మిగిలిన ఈ ఏనుగు ప్రతి ఒక్క రోజు మండలంలో ఏదో ఒక చోట పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుంది.